మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యందు నిర్వహిస్తున్న అంగవైకల్య క్యాంపులో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది ఈ రోజు నిర్వహించిన మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందులైన వారి యొక్క చూపుకై సదర్ సర్టిఫికేట్ కోసం అనేక మంది వచ్చారు. కానీ అందులో కొంతమందికి స్లాట్ బుక్ అవ్వడం లేదని, ఎందుకంటే గతంలో 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే విషయమే స్లాట్ బుక్ చేస్తున్నందుకు అది కంటిన్యూషన్ లో ఉండి మరోసారి స్లాట్ బుకింగ్ అవడం లేదని, ఈ విషయమై సంబంధిత DRDO అధికారి శ్రీనివాసరావు గారిని అడిగితే తమకేమీ తెలియదని, ఇది రాష్ట్ర అధికారులకు మాత్రమే తెలుసనే విధంగా తాను తెలియజేయడం జరిగింది. కనుక అర్హులైన అందరికీ సదర్ సర్టిఫికేట్ సకాలంలో అందించి స్లాట్ బుక్ కాని వారికి కూడా అదే విధంగా చూసి వారికి కూడా సర్టిఫికేట్ సకాలంలో అందించాలని సంబంధిత అధికారులను బాధిత కుటుంబాలు కోరడం జరిగింది. ఎవరు మీది? ఎప్పుడు వచ్చినావు? 9 గంటలకు వచ్చినావు. ఏంది మీ ప్రాబ్లం? ఏంది? కన్ను ప్రాబ్లం. 9 గంటలకు వచ్చినావు. ఇప్పటిదాకా వాళ్ళనే పిలిపిస్తున్నారు కానీ పిలిపిస్తున్నారు. లైన్ కూర్చోమన్నారు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కుర్చీ లేచి రికమెండేషన్ నడుస్తుందని పిలుస్తులేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మిమ్మల్ని పిలవకుండా ఏదైనా రికమెండ్ పెడుతున్నారు? ఈ నుంచి అక్కడ గోడ దాకా కుర్చీ లేచి అట్లా వస్తున్నాం కానీ వేటలు వస్తుంది కానీ మనం పిలుస్తున్నాం. పిలుచుడు లేదు. పేపర్లోనే పట్టుకొని పిలవచ్చు కదా. పేపర్లు కూడా పిలవచ్చు. మొత్తం ఇంతకుముందు జమ చేసారు. మా ఆయనకి 5 సంవత్సరాలుగా కళ్ళు కనిపించడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా కానీ రిజల్ట్ అయితే లేదు. మేము ఓకే చేసుకున్నాం. స్లాట్ మాత్రం బుక్ అయితే లేదు, క్యాన్సిల్ అయితే లేదు సార్. మరి ఎక్కడ తిరగాలి? ఈయన పట్టుకొని ఏంటంటే తిరుగుతాం. మెడిసిన్కి దానికి దీనికి ఎట్లయితుంది? మంచి వాళ్ళకి ఇస్తున్నారు. ఎట్లా సార్? మరి వాళ్ళు రిజెక్ట్ కొట్టని మేము ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాము? మాకు ఏదో ఒక పరిష్కారం చూపించాలే కదా. గవర్నమెంట్కి వచ్చినాం మేము. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఏమి ఇస్తలేదు కదా. చేయడానికి ఏముంది సార్? ఇక్కడ ప్రతి ఒక్కరికి చూపించడానికే కదా వీళ్ళు చూపించింది. చూపించండి. ఈయన పేరుతో సహా అన్ని ఫ్లాట్ బుక్ అయింది. ఇప్పుడు చూస్తేనేమో ఫ్లాట్ బుక్ అవ్వట్లేదు. కావాలంటే చెక్ చేసుకోండి మొత్తము. అంటే ఏం ప్రాబ్లం ఉందో లేదో చూపించండి. కన్ను మొక్కులు అనిపిస్తుంది. మొత్తం మొక్కులు ఏదో ఒక మందు రాసింది. అయినబెట్టి ఒక రాసి తీసుకుంటే మాకు ఇప్పుడు ఏదో ఒక పరిష్కారం చేయాలి. మాకు ఏదో ఒక డిఫెన్స్ పెట్టాలి సార్. మాకు ఎక్కడికో తిరగడం మాత్రమే ఉంది సార్. మాకు ఏదో ఒక పరిష్కారం దొరకట్లేదు. ఏదో ఒక దారి చూపించాలి. మొక్కల నొప్పులు, కళ్ళ మొక్కులు అది ఎట్లా అవుతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.